Hello friends, today I'm here to take a topic called Basics of Earth. మనకి సిల్వర్ లో బేసిక్స్ ఆఫ్ ఎర్త్, రాక్ అండ్ మినరల్స్ అని ఒక టాపిక్ ఉంది సాయిల్ సైన్స్ లో. ఆ టాపిక్ లో భాగంగా ఈరోజు మనం బేసిక్స్ ఆఫ్ ఎర్త్ చూడబోతున్నాం. అండ్ కమింగ్ టు టుడే సబ్జెక్టివ్స్ లైక్ మనం ఏమేమి నేర్చుకుంటామంటే ఈ ఓవరాల్ బేసిక్స్ ఆఫ్ ఎర్త్ లో డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఎర్త్ ని చూస్తాం. డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఎర్త్ లో ఫస్ట్ ఒకటి మ్యాంటల్, కోర్, ఇవన్నీ ఎట్లా కాంపోజిషన్స్ ఉన్నాయి, వాటి థిక్నెస్ ఎట్లా ఉన్నాయని చూస్తాం. అండ్ డిఫరెంట్ డిస్కంటిన్యూటీస్ ఉంటాయి ఈ లేయర్ కి మధ్యలో. అందులో మనం డిఫరెంట్ డిస్కంటిన్యూటీస్ చూస్తాం. తర్వాతకి డిఫరెంట్ ఎర్త్ ఒక మేజర్ గా మనకి బేసిక్స్ ఆఫ్ ఎర్త్ లో కవర్ చేసుకోవాల్సిన టాపిక్స్ ఏమంటే ఫస్ట్ స్ట్రక్చర్, ఎర్త్ ఒక స్ట్రక్చర్ ఎట్లా ఉందని. తర్వాతకి కంపోజిషన్స్, కంపోజిషన్స్ ఉన్నాయి ఎర్త్ లో అనేది. తర్వాతకి మనకి డైనమిక్స్ అన్నమాట. ఆ డైనమిక్స్ లో భాగంగా ఎర్త్ అనేది ఎట్లా ఎవాల్వ్ అయింది ఒక ఓవర్ ద ప్రాసెస్ ఆఫ్ టైమ్ లో అని చూడడానికి మనం డిఫరెంట్ థియరీస్ ని చూస్తాం. ఆ థియరీస్ ఎవరెవరు ఇచ్చారు అనేది చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్ గా ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉంటారు. అందులో భాగంగా మనం కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీను, ఇంకోటి కన్వెన్షనల్ కరెంట్ థియరీ అని, ఇంకోటి ఓషన్ అనేది ఎట్లా స్ప్రెడ్ అయింది, ఓషన్ ఫ్లోర్ మ్యాపింగ్, సీ ఫ్లోర్ మ్యాపింగ్ థియరీస్ చూస్తాం ఓవర్ వ్యూగా. తర్వాత డిఫరెంట్ ప్లేట్స్ అనేవి ఎర్త్ ఒక ఎర్త్ ని డిఫరెంట్ ప్లేట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఆ థియరీలో డిఫరెంట్ ప్లేట్స్ ని ఆ, ఎట్లా డిఫరెంట్ ప్లేట్స్ గురించి చెప్పడం జరుగుతుంది ప్లేట్ టెక్నాలజీ. తర్వాతకి ఈచ్ ప్లేట్ అండ్ ప్లేట్ ఎట్లా ఇంటరాక్ట్ అవుతుంది అని చెప్పేది. తర్వాతకి ప్లేట్ ఇంటరాక్షన్ చూస్తాము. ఓవరాల్ గా లేయర్స్ ఆఫ్ ఎర్త్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది ఎర్త్. మనకి ఫస్ట్ లేయర్ వచ్చేసి క్రస్ట్ లేయర్, ఇది క్రస్ట్. తర్వాతకి ఇది మిడిల్ లేయర్ వచ్చేసి మ్యాంటల్ లేయర్, ఇది కోర్. ఈచ్ డిఫరెంట్ లేయర్స్ ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్. మనం ఇక్కడ షేప్ ఆఫ్ ఎర్త్ చూస్తున్నాం. జనరల్ గా మనం షేప్ ఆఫ్ ఎర్త్ ఏంటని చెప్తామంటే ఆబ్లిగేట్ స్పిరాయిడ్ అని అంటాం. ఆబ్లిగేట్ స్పిరాయిడ్ గుర్తుపెట్టుకుని అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎర్త్ చూస్తే మనం డిఫరెంట్ లేయర్స్ గా డివైడ్ చేయగలిగింది. ఫస్ట్ లేయర్ ఇది జనరల్ గా 1 కిలోమీటర్స్ టు 100 కిలోమీటర్ 100 కిలోమీటర్స్ ఆఫ్ రేడియస్ ఉండడం. ఇది వేరే అవుతుంది. కాంటినెంటల్ గా వేరే ఉంటుంది, ఓషానిక్ గా వేరే ఉంటుంది. అది డిఫరెన్సెస్ మనం లేటెస్ట్ స్లైడ్స్ లో చూస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాంటల్ లేయర్, ఆ తర్వాతకి ఇన్నర్ లో కోర్ లేయర్ అన్నమాట. ఇక్కడ మళ్ళీ క్రస్ట్ వచ్చేసి 2 టైప్స్ గా డివైడ్ అవుతుంది. అది ఓషానిక్ క్రస్ట్, అది కాంటినెంటల్ క్రస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చే స్లైడ్స్ లో మనం వాటి డిఫరెన్సెస్ ఏంది, వాటి డెన్సిటీ డిఫరెన్సెస్ ఏంది, కంపోజిషన్ డిఫరెన్సెస్ ఏంది అని కూడా నెక్స్ట్ స్లైడ్ లో చూస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏస్థనోస్పియర్ అనే లేయర్ ఉంటుంది, అది సెమీ మోల్టెన్ లిక్విడ్. తర్వాతకి నెక్స్ట్ మ్యాంటల్ ఉంటుంది, ఆ మ్యాంటల్ పైనే ఏస్థనోస్పియర్. నెక్స్ట్ వచ్చేసే లేయర్ కోర్. కోర్ ఉంటుంది, ఆ కోర్ 2 టైప్స్. పైదేమో లిక్విడ్ అవుటర్ లేయర్ ఉంటుంది, లోపల వచ్చేసి సాలిడ్ ఇన్నర్ కోర్ ఉంటుంది. అట్లా డిఫరెంట్ టైప్స్. మనం స్టేట్ ని కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏది ఏ స్టేట్ లో ఉంది, సాలిడ్ స్టేట్ లో ఉందా లేకపోతే లిక్విడ్ స్టేట్ లో ఉందా అని. నెక్స్ట్ వచ్చేసి మనం టెంపరేచర్, ప్రెషర్ అనేది డెప్త్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ, లోపలికి వెళ్తున్న కొద్దీ మనకి టెంపరేచర్స్, ప్రెషర్స్ అనేవి కూడా పెరుగుతూ ఉంటాయి. అలా మనం ఓవరాల్ గా నెక్స్ట్ స్లైడ్స్ లో డీటెయిల్ గా చూస్తాం ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ గురించి. యాజ్ ఐ సెడ్, మనం ఎర్త్ అనేది మేజర్ గా 3 డిఫరెంట్ లేయర్స్ గా డివైడ్ జరిగింది. అది అప్పర్ లేయర్ క్రస్ట్, అది మిడిల్ లేయర్ మ్యాంటల్, ఇన్నర్ మోస్ట్ లేయర్ వచ్చేసి కోర్ అన్నమాట. ఇక్కడ డీటెయిల్ గా చూస్తే మనకి క్రస్ట్ అరౌండ్ 1% ఆఫ్ టోటల్ ఎర్త్ మాస్ ఎంత ఉందో అందులో ఒక 1% వచ్చేసి క్రస్ట్ ఆక్యుపై చేస్తుంది. అది జనరల్ గా 5 to 100 కిలోమీటర్స్ ఆఫ్ థిక్నెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ లో లేయర్ వచ్చేసి మ్యాంటల్, ఇది లార్జెస్ట్ పోర్షన్ అన్నమాట. అరౌండ్ 67% ఆఫ్ ఎర్త్ మాస్ ని ఆక్యుపై చేస్తుంది. అది జనరల్ గా 2900 కిలోమీటర్స్ ఆఫ్ థిక్నెస్ ఉండడం జరుగుతుంది. ఈ థిక్నెస్ అన్నమాట మ్యాంటల్ థిక్నెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోర్, ఇన్నర్ మోస్ట్ పార్ట్, లోపల ఉండే పార్ట్, ఇది కోర్. అది అరౌండ్ 33% ఆఫ్ ఎర్త్ మాస్ ని ఆక్యుపై చేస్తుంది. అది జనరల్ గా 6856 కిలోమీటర్స్ ఆఫ్ డయామీటర్ కలిగి ఉంటుంది. ఇది నెక్స్ట్ స్లైడ్ లో ఇది ఓవరాల్ పిక్చర్ వచ్చి చూస్తే మనకి ఈ క్రస్ట్ అనేది 100 కిలోమీటర్స్ వరకు ఆఫ్ థిక్నెస్ ఉంటుంది ఫస్ట్ లేయర్ లో. ఆ తర్వాతకి ఇది మ్యాంటల్ అన్నమాట. ఈ మ్యాంటల్ అనేది మనకి దాదాపు ఒక 2900 కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఇక్కడ నుంచి.
ఆ తర్వాతకి ఈ మ్యాంటల్ అనేది టూ టైప్స్ ఆఫ్ అప్పర్ మ్యాంటల్ లోవర్ మ్యాంటల్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ లోవర్ మ్యాంటిల్ అనేది మనకి సాలిడ్, ఈ అప్పర్ మ్యాంటిల్ అనేది లిక్విడ్. ఇది మనకి ఏస్థనోస్ఫియర్ అంటాం. ఇది ఏమైతుందంటే ఇక్కడ కన్వెన్షనల్ కరెంట్స్ ఉంటాయి. ఇక్కడ హీట్ మనకి లోపలికి వెళ్ళే కొద్ది హీట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ హీట్ ఏమైతుందంటే హీట్ వల్ల కన్వెన్షనల్ కరెంట్స్ ఏర్పడి ఇది మెల్ట్ చేసేస్తుంది. మెల్ట్ చేయడం వల్ల ఇక్కడ ఒక మోల్టెన్ లిక్విడ్ ఫామ్ అవుతుంది. అంటే ఒక కరిగినటువంటి ఆ మిశ్రమం. దాన్ని మనం ఏస్థనోస్ఫియర్ అంటాం. అది అందువల్ల మనకి ఇక్కడ ప్లేట్స్ అనేవి మూవ్ కావడానికి పాసిబుల్ ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే లిక్విడ్ లో ఫ్లోట్ అవుతూ ఉంటాయి మనకి ప్లేట్స్ అనేవి. ఆ తర్వాత వచ్చేసి మనకి కోర్ అన్నమాట. కోర్ వచ్చేసి అవుటర్ కోర్, ఇన్నర్ కోర్. మనకి అవుటర్ కోర్ వచ్చేసి లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. ఇన్నర్ కోర్ వచ్చేసి సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. మనకి ఇక్కడ ఎయిర్ ఎంత థిక్నెస్ ఆఫ్ ఏరియా కిలోమీటర్ ఆక్యుపై చేస్తుంది అనేది కూడా కొంచెం ఇంపార్టెంట్. ఇందాక చెప్పినట్టు లిథోస్ఫియర్ అంటే అప్పర్ క్రస్ట్ ని, అప్పర్ మోస్ట్ మ్యాంటల్ ని, క్రస్ట్ ని కలిపి మనం లిథోస్ఫియర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి క్రస్ట్ అనేది టూ టైప్స్ ఉంటుంది. ఆ క్రస్ట్ లో ఒకటి ఓషానిక్ క్రస్ట్, ఇంకోటి మనకి కాంటినెంటల్ క్రస్ట్, ల్యాండ్ మీద ఉన్నదాన్ని కాంటినెంటల్ క్రస్ట్ అంటాం. వీటికి డీటెయిల్ గా మనం నెక్స్ట్ కమింగ్ స్లైడ్స్ లో వీటి వల్ల డిఫరెన్సెస్ ఏంటి అని చూస్తాం. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. వీటి డిఫరెన్సెస్ యాజ్ మనకి ఇప్పుడు క్రస్ట్ అనేది ఇక్కడ యాపిల్ ని డిపిక్ట్ చేసుకుంటే పైన లేయర్ ని మనం క్రస్ట్ అంటాం. పైన దీనికి ఎట్లా లేయర్ ఉంటుందో అలా మనకి క్రస్ట్ లాగా ఉంటుంది. అండ్ కమింగ్ టు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రస్ట్, క్రస్ట్ అనేది మనకి చాలా థిన్నెస్ట్ లేయర్ అన్నమాట. అన్ని లేయర్స్ కంటే మనకి చాలా థిన్, అంటే పల్సగా ఉన్న లేయర్ ఏంటంటే అది క్రస్ట్ ఒకటే. ఇంకోటి ఏంటంటే మనకి చెప్పినట్టు ఒక 0.5% నుంచి 1% ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ హోల్ మనకి మొత్తం ఎర్త్ ఒక వైశాల్యం చూసుకుంటే అందులో ఒక ఇది 0.5 to 1% ఆక్యుపై చేయడం జరుగుతుంది. ఆ తర్వాతకి దీని డెన్సిటీ అన్నమాట. ఓవరాల్ గా యావరేజ్ గా డెన్సిటీ ఎంత ఉంటుంది అంటే 2.7 grams per centimeter square ఉంటుంది. అక్కడ తర్వాతకి దీని థిక్నెస్ వచ్చేసి 5 to 30 ఏమో ఓషానిక్ క్రస్ట్ లో ఉంటుంది. అదే 50 to 70 kilometers ఏమో మన కాంటినెంటల్ క్రస్ట్ లో, కాంటినెంట్ ఏరియాలో, ల్యాండ్ ఏరియాలో మనం 50 to 70 kilometers చూస్తాం. అందుకే నేను ఫస్ట్ లో 50 kilometers అన్నాను. అది ఓషానిక్ క్రస్ట్ లో. అదే కాంటినెంటల్ క్రస్ట్ అయితే 50 to 70 kilometers వరకు దీని థిక్నెస్ ఉంటుంది. ఆన్ అండ్ యావరేజ్ గా ఒక 100 kilometers వరకు దీని థిక్నెస్ అనేది ఉంటుంది. ఆ తర్వాతకి కాంటినెంటల్ క్రస్ట్ అనేది మన ఓషానిక్ క్రస్ట్ కంటే కొంచెం ఎక్కువ థిక్ ఉంటుంది అనేది నెక్స్ట్ పాయింట్. అదే మనం జనరల్ గా మౌంటైన్స్ దగ్గర చూస్తున్నామో 70 kilometers దాకా ఉంటుంది. అదే హిమాలయస్ లో మనకి అది మౌంటైన్స్ అనేవి ఇంకెక్కువ ఫోల్డ్ అయి ఫామ్ అవుతాయి కాబట్టి అక్కడ ఇంకెక్కువ థిక్నెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాతకి మనకి టెంపరేచర్స్ వచ్చేసి మేజర్ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఉన్న టెంపరేచర్స్ ఏంటంటే అది 200 to 400 degrees Celsius ఉంటాయి. 200 ఫ్రమ్ టాప్ టు 400 degrees మనం మ్యాంటల్ లేయర్ కి వెళ్ళే వరకు. ఆ తర్వాతకి మనకి టెంపరేచర్స్ అనేవి ప్రతి ఒక్క కిలోమీటర్ లోపలికి వెళ్తుంటే మినిమం ఒక 30 సెంటిగ్రేడ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి లోపల మన అప్పర్ క్రస్ట్ నుంచి మ్యాంటల్కి వెళ్తుంటే. అండ్ మనకి అప్పర్ మోస్ట్ ఆఫ్ క్రస్ట్ ఏంది సెడిమెంటరీ మెటీరియల్స్ తోటి ఉంటాయి. ఈ మేజర్ గా ఏంటంటే రాక్స్ లాంటివి, సెడిమెంటరీ మెటీరియల్. తను బిలో వెళ్తే క్రిస్టలైన్, ఇగ్నిషియస్, మెటామార్ఫిక్ రాక్స్ అనేవి లోపల బిలో పార్ట్ లో ఉంటాయి. ఇది మనం నెక్స్ట్ రాక్ సెక్షన్ లో, మినరల్స్ లో అప్పుడు మనం డీటెయిల్ గా చూస్తాం. ఈ టైప్స్ ఆఫ్ రాక్స్ ఏంటి, ఎట్లా ఫామ్ అయ్యాయి, ఓవర్ ద పీరియడ్ ఎట్లా ఎవాల్వ్ అయ్యాయి. అవి లోపల ఉన్నవి మనకి ఎసిడిక్ నేచర్ లో ఉంటాయి. ఆ తర్వాత మనకి మేజర్ గా చూడాల్సింది ఈ లోవర్ లేయర్ ఆఫ్ క్రస్ట్ అనేది బెసాల్టిక్ అండ్ అల్ట్రా బేసిక్ రాక్స్ తో ఫామ్ అవుతుంది. అండ్ మనకి నెక్స్ట్ ఇంకొచ్చేసి అసలు ఈ కాంటినెంటల్ క్రస్ట్ అనేది వేటితో కాంపోజిషన్ అన్నమాట. దాంట్లో ఏమేమి కంపోజ్ అయి ఉంటాయి అన్నమాట అనేది మనం మేజర్ ఇంపార్టెంట్. ఈ మేజర్ గా సిలికా అండ్ అల్యూమినియం తోటి మనకి కాంటినెంటల్ క్రస్ట్ అనేది ఏర్పడుతుంది. అదే మనం ఓషానిక్ క్రస్ట్ తోటి వచ్చేస్తే మనకి ఓషానిక్ క్రస్ట్ లో మనకి సీమా అంటారు. సిలికా ప్లస్ మెగ్నీషియం అనేది మేజర్ గా మనం ఓషానిక్ క్రస్ట్ లో చూస్తాము. నెక్స్ట్ మన ఆన్కమింగ్ స్లైడ్ లో మనం డిఫరెన్సెస్ చూస్తాము.
కాంటినెంటల్ కి ఓషానిక్ కి వాటికి డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయని. యాక్చువల్గా కాంటినెంటల్ క్రస్ట్ వచ్చేసి మనకి గ్రానైట్ అనే మినరల్ తోటి, గ్రానైట్ అనే రాక్ తోటి ఫామ్ అవుతుంది మేజర్ గా, రాక్ టైప్ అనేది. అండ్ అదే ఓషానిక్ లో వస్తే అది బేసాల్టిక్ రాక్ అనే రాక్ తో ఫామ్ అవుతుంది. అండ్ మనకి థిక్నెస్ అనేది కాంటినెంటల్ క్రస్ట్ అనేది ఇందాక చెప్పినట్టు ఓషానిక్ క్రస్ట్ కంటే కాంటినెంటల్ క్రస్ట్ అనేది ఎక్కువ థిక్నెస్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ 70 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉంది, కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ ఒక 30 కిలోమీటర్స్, బిలో 3 to 8 కిలోమీటర్స్, డిపెండింగ్ అపాన్ లొకేషన్ అన్నమాట. ఒక్కొక్క దగ్గర 3 ఉండొచ్చు, ఒక్కొక్క దగ్గర పెద్ద పెద్ద వేరే ఓషన్స్ లో గట్ట అది 30 కిలోమీటర్స్ వరకు కూడా రేంజ్ కావచ్చు. అదే స్టేట్ వచ్చేసి మనకి కాంటినెంటల్ క్రస్ట్ అనేది బోత్ సాలిడ్ లో రెండు రెండు సాలిడ్ స్టేట్స్ లోనే ఉంటాయి. అండ్ మనకి ఇవి ఓవర్ ద పీరియడ్ ఏవి ఎక్కువ ఓల్డర్ అని చెప్పండి కంటే, మనకి ఈ కాంటినెంటల్ క్రస్ట్ అనేది చాలా ఓల్డర్. ఇది చాలా 4 బిలియన్ ఇయర్స్ అంతకంటే ముందు ఫామ్ ఉంది. అదే మాత్రం మనం ఓషానిక్ క్రస్ట్ చూస్తే అది రీసెంట్ గా ఎవాల్వ్ అయినాయి అనమాట. అవి చాలా యంగర్ వెన్ కంపేర్ టు వాటి ఏజ్ పీరియడ్స్ చూస్తే. తర్వాత డెన్సిటీ, ఇది చాలా మేజర్ ఇంపార్టెంట్. మనం అనుకుంటాం కాంటినెంటల్ క్రస్ట్ చాలా డెన్సర్ ఉంటుంది అనుకుంటాం, కానీ ఇక్కడ చాలా పొరపాటు చేసేది ఏంటంటే మనకి కాంటినెంటల్ క్రస్ట్ అనేది చాలా లెస్ డెన్సర్ వెన్ కంపేరింగ్ టు ఓషానిక్ క్రస్ట్ అన్నమాట. ఓషానిక్ క్రస్ట్ అనేది చాలా డెన్స్ ఉంటుంది. అండ్ కంపోజిషన్ కూడా యాజ్ ఎర్లియర్ సెడ్, ఇది సియాల్ ఉంటుంది, అంటే సిలికా అండ్ మెగ్నీషియం మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయి. అదర్ కాంపోజిషన్స్ చూసుకుంటే ఆక్సిజన్, మనకి సోడియం, ఇంకా సిలికాను, అల్యూమినియం, పొటాషియం కూడా మైనర్ రేషియోలో ఉంటాయి. కానీ మేజర్ గా సిలికా అండ్ అల్యూమినియం అనేవి దీంట్లో మేజర్ ఇంపార్టెంట్. అండ్ మనకి ఓషానిక్ క్రస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఐరన్, మెగ్నీషియం అండ్ కాల్షియం అనేవి ఇక్కడ మేజర్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందాక లిథోస్పియర్ అనేది చెప్పాను కదా, లిథోస్పియర్ ఎట్లా అది అనేది అప్పర్ క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటిల్. అప్పర్ క్రస్ట్ అనే ఉండదు, క్రస్ట్ అనే లేయర్ ప్లస్ అప్పర్ మ్యాంటిల్ ని కలుపుకొని మనం లిథోస్పియర్ అంటాం. ఇది కొంచెం ఒక బ్రిటిల్ రాక్ మాదిరి ఉంటుంది, అది బ్రిటిల్ గా. ఇది లేయర్ అరౌండ్ 10 to 200 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ కావచ్చు. ఇందులో మనకి కాంటినెంటల్ ఏమో గ్రానైట్ తో ఏర్పడుతుంది, అదే ఓషానిక్ అనేది బెసాల్ట్ తో ఏర్పడుతుంది. అండ్ కమింగ్ టు ఈ లిథోస్పియర్ అనేది చెప్పినట్టు డిఫరెంట్ ప్లేట్స్ గా డివైడ్ అయి ఉంటాయి. ఇక్కడ మనం చూస్తాం చూడండి, ఇక్కడ ఇదొక ప్లేట్, ఇదొక ప్లేట్, ఇదొక ప్లేట్, ఇవన్నీ డిఫరెంట్ ప్లేట్స్ గా డివైడ్ అయ్యి ఒక్కొక్క ప్లేట్ అనేది స్లోగా ఇంకొక దాని మూవ్ అవుతూ ఉంటాయి. ఎలా అంటే కన్వెన్షన్ కరెంట్స్ తోటి ఒక్కొక్క ప్లేట్ ఇంకొక ప్లేట్ దగ్గరికి ఒక్కొక్కటి కొల్లైడ్ అవుతుంటాయి, ఒక్కొక్కటి డైవర్జ్ అవుతుంటాయి, ఒక్కొక్కటి ఒకదాని మీద ఒకటి ఎక్కుతుంటాయి. దాన్ని మనం ట్రాన్స్ఫార్మ్ అంటాం. అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెక్స్ట్ ఆన్కమింగ్ స్లైడ్స్ లో చూస్తాం మనం ఎట్లా డిఫరెంట్ టైప్స్ ఎలాంటి మూమెంట్స్ ఉంటాయి మనకి ఈచ్ పార్ట్ ఆఫ్ మన ప్లేట్ కి ఇంకొక ప్లేట్ కి. ఈచ్ ప్లేట్ ఏమైతుందంటే మెనీ పీసెస్ కి బ్రోక్ అయి ఉంటాయి, దాన్ని మనం యాక్చువల్గా ప్లేట్స్ అంటాం. ఈ క్రస్ట్ ఒక ఈచ్ పీసెస్ ని, అది మనం ఇవన్నీ ఎందులో ఫ్లోట్ అవుతాయి అంటే ఎస్థనోస్ఫియర్ అని చెప్పాను కదా, అది సెమీ మోల్టెన్ లిక్విడ్ అన్నమాట. అది అది ఒక లిక్విడ్, ఒక ద్రవం అన్నమాట. అందువల్ల ఈజీగా ఈ ప్లేట్స్ అనేవి ఒకదానికొకటి ఫ్లోట్ అవుతూ ఉంటాయి లోపల.